హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే షాపింగ్కి అయితే వచ్చేసామండి. అది ఎందుకంటే మా చిన్న పాపకి రేపు స్కూల్లో రెడ్ డే కాంపిటీషన్ ఉందంట. స్కూల్లో ఇది రెడ్ డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పారు. నా దగ్గర అయితే ఆల్రెడీ అన్ని ఫ్రాక్స్ ఎవ్రీ కలర్ అయితే ఉన్నాయి, కానీ రెడ్ అయితే లేదండి. ఇంకా చిన్నప్పుడు ఉండేది 2 years 3 years అప్పుడు, ఇప్పుడైతే పుట్టయిపోయింది. ఇంకా కంపల్సరీ రెడ్ డ్రెస్ వేసుకోవాలంట, మొత్తం రెడ్. అందుకని చెప్పేసి అయితే ఒకసారి షాపింగ్కి అయితే వచ్చాను. చాలా షాప్స్ అయితే నియర్ మీ చాలా షాప్స్ అయితే వెతికాము, కానీ అక్కడ అన్ని వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయండి మొత్తం. అంటే పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నవి. అవి అయితే 1 time వేసుకుంటారు, పక్కన పెట్టేస్తారు కదా. అవి అంత కంఫర్ట్గా కూడా ఉండదు, వాళ్ళకి వేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇక్కడ మ్యాక్స్లో అయితే కొంచెం ఇంకా సింపుల్గా అన్నీ ఉంటాయి కదా. ఇంకా ఇవైతే బాగా మనకు క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి సింపుల్గా ఇలా అయితే ఒక టాపు అలా ప్యాంట్ అయితే తీసేసుకున్నానండి. ఇంకా ఇవైతే నాకైతే ఇక్కడైతే నచ్చినాయి. ఇంకా ఇవైతే తీసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే బిల్లింగ్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే మ్యాక్స్లో వచ్చేసి డైలీ యూజ్కి అయితే బట్టలు కంఫర్ట్గా మనం క్యారీ చేయడానికి అయితే ఈజీగా అయితే ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బిల్లింగ్కి అయితే వచ్చేసాము. ఇది టాప్ వచ్చేసి 499 ఉంది. ఇది వచ్చి కింద ప్యాంట్ వచ్చేసి 299 ఉందండి. మొత్తం 800 పడింది. నేను ఇవైతే తీసేసుకున్నాను. ఇంక తీసేసుకొని ఇంక ఇప్పుడైతే బయటకైతే వచ్చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే స్మార్ట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ అన్ని కిచెన్కి సంబంధించి నాకైతే కొన్ని ఐటమ్స్ అయితే కావాలి, నాకు యూజ్ అయ్యేమని ఉంటాయి అని చెప్పేసి అయితే ఎత్తుక్కుంటున్నానండి. ఇంక ఈ మధ్య నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కదా, వీటికి సంబంధించిన కుకింగ్ వీడియోస్కి సంబంధించిన ఐటమ్స్ నాకైతే కొన్ని కావాలి. వాటి గురించి అయితే చర్చ చేస్తున్నాను. ఇవైతే నాకు యూజ్ అయ్యేమన్నా దొరుకుతాయేమో అని చెప్పి వీటి కోసం అయితే వెతుకుతున్నానండి. ఇంకా ఇవైతే నచ్చినాయి. 2 bowls ఒకటి, ఇంకా ఇది ఒక పెద్ద బౌల్ తీసేసుకున్నాను. ఇంకా మొత్తం అయితే ఒకసారి చూస్తున్నాము, ఇంకా ఏమేమన్నా యూజ్ అవుతాయి, ఏమన్నా తీసుకోవాలని చెప్పేసి మొత్తం అయితే తిరుగుతున్నాం ఇట్లా. ఇంకా ఫైనల్గా అయితే ఆ 2 bowls అదైతే తీసుకున్నానండి. ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ రోలో కూడా ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి, చూస్తున్నాను ఇక్కడ కూడా. అంటే వెయిట్ కాస్ట్ ఎంత ఉందా అని చెప్పి కొన్ని అయితే బాగా హై ప్రైస్ ఉన్నాయి, కొన్ని అయితే నార్మల్గానే ఉన్నాయి. నేనైతే మొత్తం అయితే ఒకసారి చెక్ చేసి ఇంకా కౌంటర్ దగ్గరికి వచ్చేసానండి. ఫైనల్గా అయితే ఆ 3 bowls అయితే తీసుకున్నాను. ఇవైతే నా కుకింగ్ వీడియోస్కి అయితే యూజ్ఫుల్ అనిపించినాయి అండి, అందుకే ఇవైతే పర్చేజ్ చేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా 2 plates కూడా అవి తీసుకున్నాను, కాకపోతే అది క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ వచ్చేసి నాకు 350 అరౌండ్ 350 పడింది. ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి రోడ్డు మీద ఎట్లయితే మొత్తం పౌరాలు అయితే ఇట్లా మంచిగా అనిపించింది నాకు చూడడానికి. ఇంకా ఒకసారి మీకు షేర్ చేద్దామని చెప్పి ఇది కూడా ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా చాలా బాగుంది. రోడ్డు పక్కనే అయితే ఈ మొత్తం అయితే ఇట్లా ఉన్నాయండి. ఇంకా వీటిని అయితే క్లిప్ కూడా తీసాను, మీకు ఒకసారి షేర్ చేద్దామని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసామండి. షాపింగ్ ఫినిష్ అయింది. ఇంకా మా చిన్న పాప అయితే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చింది. ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుందండి. తనైతే ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటుంది, తన పని తనే చేసుకుంటుంది. సాక్స్లు అవి అయితే ఇప్పేసుకుంటుంది. ఇంకా 3:30 అయింది కదా. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొద్దిసేపట్లో అయితే మా పెద్ద పాప కూడా వస్తుందండి. తినేయండి పెద్ద పాప. తిని కూడా అయితే వచ్చేసింది. తినికైతే 3:45కి వస్తుంది, కొంచెం లేట్ వస్తుంది. ఇప్పుడైతే స్నాక్స్ టైం కదండి. ఇంకా వీళ్ళైతే బయటకు వెళ్దాం అంటున్నారు. అంటే పానీపూరి ఈరోజు అయితే స్నాక్స్ ఇంట్లో అయితే ఏం చేయలేదు. ఇంకా బయటకు వెళ్ళేసి అలా సరదాగా అయితే పానీపూరి తినడానికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇప్పుడే ఇంటి పక్కనే ఉందండి, దగ్గరలో కిందే ఉంటుంది, మా అపార్ట్మెంట్ కిందే. ఇంక ఇక్కడికైతే పానీపూరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే పానీపూరి అయితే తింటున్నాము. పానీపూరి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. పిల్లల దగ్గర నుంచి, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ముసలి వాళ్ళ దాకా ఏ ఏజ్ వాళ్ళైనా కానీ చాలా ఇష్టంగా తినేది ఈ పానీపూరి ఒక్కటే. ఇంకా ఇదైతే అంత హెల్దీ కాకపోయినా కానీ అందరైతే తింటూ ఉంటారు, ఇంకా బాగా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే. ఇంకా మా చిన్న పాప నేనైతే ఇక్కడ తింటున్నాము. ఇంకా అటు సైడ్ అయితే బాబు పెద్ద పాప అయితే కూర్చున్నారు, వాళ్ళైతే చాట్ అయితే తింటున్నారు. ఇంకా మేమైతే ఇక్కడ తింటున్నామండి. ఎవరైనా అయితే పానీపూరి అయితే ఎక్కువ తినకూడదండి, అది హెల్దీ ఏం కాదు, హెల్దీ అంత ఏం ఉండదు. కాకపోతే ఇంకా పిల్లలు అప్పుడప్పుడు గోల్ చేస్తారు కాబట్టి ఇలా అప్పుడప్పుడైనా తీసుకురావాలి. నేనైతే మంత్లీ 2 times అలా తీసుకొస్తాను అంతే, ఎక్కువైతే ఇంట్లో తినడానికి ప్రిఫర్ చేస్తాం. తినే మా పెద్ద పాప తినైతే చాట్ తింటుంది, మేమందరం పానీపూరి తింటే తినొక్కతైతే చాట్ తింటుందండి. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ అయితే షాప్కి వెళ్ళాం కదా, డ్రెస్ తీసుకున్నామని చెప్పే కదా, వాటికైతే మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలి. మార్నింగ్ చూస్తే తిన సైజ్ అనేది దొరకలేదు. ఇంకా ఇప్పుడు తన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన్నే తీసుకెళ్ళైతే ఒకసారి అయితే చెక్ చేసుకొని తీసుకుందామని చెప్పేసి ఇంకా పానీపూరి బండి దగ్గర నుంచి ఇక్కడికైతే వచ్చేసాము. ఇంక ఈ సైజ్ అయితే నాకు ఓకే అయింది. ఇంక ఇదైతే తీసేసుకున్నాం ఫైనల్గా. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నా అండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.